నవీన్ కుమార్ గారు, త్రివేణి గారు వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మన దగ్గరికి 11/12/2023లో వచ్చారు. మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి 11/12/2023లో వచ్చారు. భార్యకి రైట్ ట్యూబ్ బ్లాక్, అలాగే పీసీఓడి సమస్య ఉంది, భర్తకి వెర్కోస్ ప్రాబ్లం ఉంది. అలాగే వీళ్ళకి ఈ సమస్యల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలబడలేదు, ఎందుకంటే అది ట్యూబ్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. దాంతో వీళ్ళు చాలా డిప్రెస్ అయ్యారు. మన దగ్గరికి వచ్చారు, యూట్యూబ్లో వీడియోస్ ద్వారా మన దగ్గరికి వచ్చారు. సార్ క్లినిక్ వచ్చి వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఈరోజు వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఎటువంటి ఆపరేషన్ సర్జరీస్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మెడిసిన్ యూజ్ చేసి వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వారి ఆనందాన్ని వారి మాటల్లో విందాము. నవీన్ కుమార్ గారు, మీరు సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చారు ఇక్కడికి? వేరే వాళ్ళు చెప్పారండి, వాళ్ళు కన్ఫర్మ్ అయింది, వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చాను. మీరు వచ్చినాక కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు? సార్ ఇద్దరు భార్య భర్తలు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. మీరు ఇక్కడికి రాకముందు, అంటే ఇక్కడ రాకముందు మీ ప్రాబ్లం ఉందన్నారు కదా, అప్పుడు ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయింది, ట్యూబ్స్లో వచ్చింది. కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక సార్ మెడిసిన్ ఎన్ని మంత్స్ యూజ్ చేశారు? 2.5 నెలలు వాడామండి. 2.5 నెలలు క్రిములకి వాడారు. తర్వాత హార్మోన్ కి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. ఈ లోపే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. టీకాలు వేయించుకున్నారా? వేయించుకున్నాను. డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. వైరస్ల గురించి బయట ఎవరూ చెప్పలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారే చెప్పారు. టాబ్లెట్స్ కూడా ఇక్కడే వాడుతున్నాం. డాక్టర్ గారి విధానం చాలా బాగుంది ఈ టాబ్లెట్స్ గురించి. మామూలుగా అందరూ ఆపరేషన్స్ ఇవన్నీ చెప్తారు, కానీ అవన్నీ లేకుండా టాబ్లెట్స్ ద్వారానే కన్ఫర్మ్ అయింది. సమస్యలు ఎన్ని ఉన్నా సరే మీ ప్రాబ్లం క్లియర్ అయింది. అవునండి. మీరేం చెప్తారా మేడం? అసలు మాటలు రావట్లేదండి, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి. మీరు ట్యూబ్స్లో రాకుండా మీకు ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది. అది కూడా వస్తే పోయేది రాకుండా న్యాచురల్గా వచ్చింది. అవునండి. స్కాన్ చేయించుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు, మీకు గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందని కన్ఫర్మ్ చేశారు. అమ్మా నాన్నగా కనిపిస్తారు మాకు బేబీతో. గర్భసంచిలోనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంత ముందులాగా ట్యూబ్స్లో రాకుండా ఎటోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అవి చాలా డిప్రెస్ అయి ఉంటారు. ఈసారి చక్కగా మీకు గర్భసంచిలో వచ్చింది, బేబీ కూడా హెల్తీగా ఉంది. ఓకే, కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. మీరు ఎందుకు వీడియో ఇమ్మంటున్నానంటే, మీలాంటి వాళ్ళు సమస్యల్లో చాలామంది ఉంటారు. మీరు ముందుకు వచ్చి ఇలా చెప్తాం మూలంగా ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మాకు సార్ కన్నా సమస్యల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఇమ్మంటున్నాం. సార్కి నాకు ఏముంది అవి పెట్టుకుని చూడం కదా. మీలాగా సమస్యల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ చూస్తే వాళ్ళకి కూడా హోప్ వస్తుంది, లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పోతుంది. ప్రెగ్నెన్సీ రాక, పిల్లలు లేక వీళ్ళు వాళ్ళని సూటిపోటు మాటలతో బాధ పెడుతూ ఉంటారు. మీకు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి ఏమి హెల్ప్ చేయకపోయినా ఇలా వీడియో ఇస్తే వాళ్ళు చూసి వాళ్ళకి కూడా రావాలన్న హోప్, వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అందుకని యూజ్ అవుద్ది, సమాజంలో చాలామందికి హెల్ప్ అవుద్ది అని చెప్పి ఇమ్మంటున్నాం. ఒక మంచి కార్యం గురించి మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు థ్యాంక్స్. వీళ్ళకి ఒకసారి ట్యూబ్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, ఆ ట్యూబ్ బ్లాక్ అయింది, ఉన్నదే ఒక్క ట్యూబ్. ఈసారి కూడా ప్రెగ్నెన్సీ ఆ ట్యూబ్లో వస్తే ఆ ట్యూబ్ కూడా తీసేసేవాళ్ళు, ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇక లైఫ్లో ఆవిడకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉండేదే కాదు. అలాంటిది మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఓన్లీ మెడిసిన్తో ట్యూబ్స్లో కాకుండా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తేవడం అనేది నిజంగా వండర్ అని చెప్పుకోవాలండి. నిజంగా అద్భుతం వీళ్ళ జీవితాల్లో. ఎందుకంటే ట్యూబ్స్లో వచ్చిందనుకోండి, అది కూడా తీసేసేవాళ్ళు. లైఫ్లో వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీయే లేని టైంలో మనం వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఓన్లీ మెడిసిన్ యూజ్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. నిజంగా ఇది వండర్ అని చెప్పుకోవాలి. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై. ఈ బుక్ కూడా చదువుకుంటాము, ఈ బుక్ కూడా చదువుకోండి. ఏం తినాలి, ఏం తినకూడదు అన్నీ దీంట్లో రాసి ఫాలో.